హాయ్! హలో! నమస్తే. నేను మీ శైలజ వచ్చేసాను కొత్త వ్లాగ్‌తో. యాక్చువల్లీ నేను కొత్త రెసిపీ చూపిస్తున్నాను. ఎగ్ కర్రీ. ఊరికే ఎగ్ పులుసు ఒకటేలాగా చేస్తే బావుండదు గదా! అందుకనే కొంచెం కొత్తగా ట్రై చేద్దామని ఆనియన్స్ కొంచెం చిన్న చిన్న సైజులో కట్ చేసుకొని ఆయిల్ ఏసేసుకోండి. ఫస్ట్ ఆయిల్ ఎయాలి. నేను కొంచెం రివర్స్‌లో వేసా. మీరు గూడా కొంచెం చూసుకోండి. ఆహ్, నేను మస్టర్డ్ ఆయిల్ వాడాను. మీరు ఏది వాడతారో మీ ఇష్టం. ఇది చాలా టేస్టీగా వచ్చింది. నేను ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. చాలా బావుంది. యాక్చువల్లీ ఇందులో గార్లిక్ ఎక్కువుంటది అంతే. ఈజీ ప్రాసెసే. పసుపు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం సాల్ట్. కొంచెం బ్రౌనిష్ అయ్యాక ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని సిమ్‌లో పెట్టే చేసుకోండి. లేదంటే మొత్తం మాడిపోతది. దాని తర్వాత మీకు అసలు యాక్చువల్లీ ఏమేం ఇంగ్రీడియెంట్స్ కావాలో చూయించలేదు కదా! ఇదిగోండి ఇవన్నీ. ఆహ్, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ వెల్లుల్లి, పొట్టు తీసుకునే ఎల్లిపాయలుంటాయి గదా! అవి అన్నీ కొంచెం జార్‌లో వేసి మిక్సీ చేసుకోవాలి. పేస్ట్ జేయాలనమాట. ఆల్మోస్ట్ ఇది ఎట్లొస్తదంటే అదే ఏమంటారు గ్రీన్ కలర్‌లో వస్తది కర్రీ. చాలా బావుంటది. ఇవన్నిటిని ఇవన్నిటిని మంచి ఫైన్ పేస్ట్ జేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా చేసుకొని ఇవి మంచిగా లైట్ బ్రౌనిష్ అయ్యాక ఇందులో ఈ పేస్ట్‌నంతా వేసేసుకోవాలి. ఈ పచ్చివాసన పోయే వరకి మంచిగా కలుపుతూ దాన్ని మగ్గనియాలి. కొంచెం ధనియా పొడి యాడ్ చేసుకోండి. వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న ధనియా పౌడర్ నేను వాడతాను. ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి యాడ్ చేశారు కాబట్టి మీకు ఎంత కావాలో అంత స్పైస్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసేయండి. కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేశాను. ఇది కూడా వేయించి పౌడర్ చేసి పెట్టిన జీరా పౌడరు, జీలకర్ర పౌడరు. అన్నీ మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. టమాటో పేస్ట్ చేసి పెట్టాను. అదే అదే జార్‌లో అందుకని ఆ కలర్ వచ్చింది. ఇంకేం యాడ్ చేయలేదు. టమాటో మాత్రమే. పేస్ట్ యాడ్ చేసేసుకోండి. ఎంత కావాలో అంత. మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి మీరు టమాటోస్ యాడ్ చేసుకోండి. నేను 2 టమాటోస్ వేశాను. మళ్ళీ ఒకసారి మంచిగా ఆ జార్‌నంతా అదే వాటర్ ఏసేసి ఆ జార్‌లోది మాత్రమే వాటర్ ఏసేసి యాడ్ చేసి ఎగ్స్ వేసేయడమే. అంతే. చాలా ఈజీగా చేసుకునే ఎగ్ పులుసు. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ కమెంట్ చేయండి. మళ్ళీ మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకు వస్తూ ఉంటాను.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.